గ్రీన్ గ్రేప్ అండి జ్యూస్ తయారు చేస్తున్నాను. ముందుగా గ్రీన్ గ్రేప్ను ఒలిసి గిన్నెలో వేసుకోవాలండి. ఇవి చాలా పుల్లగా ఉన్నాయి, తినలేము. ట్యాప్ వాటర్తో కడగాలండి. ఒక 2-3 సార్లు కడగాలి. మిక్సీ జార్లో వేసానండి. మిక్సీ చేస్తున్నాను. జ్యూస్ అయిందండి. ఒక గిన్నె తీసుకోవాలి. ఒక జాలి తీసుకోవాలి. ఇందులో వేసేయాలండి. ఎందుకంటే ఇది తినేయచ్చు, కానీ మామూలుగా చాలా పులుపు అండి. ఇది పుల్లగా ఉన్నప్పుడు అయితే మరీ పళ్ళు జుమ్మని లాగుతాయి కాబట్టి తినలేము. అందుకని దీన్ని కూడా బ్లాక్ గ్రేప్ లాగా చేసేసుకుంటే చాలా ఇబ్బంది ఉండదండి. తినడానికి జ్యూస్ తాగేయచ్చు సులువుగా. గ్రీన్ గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి. ఒక గ్లాసులో పోసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందులో వాటర్ పోయొద్దండి, ఎందుకంటే పలచగానే ఉంటుంది కాబట్టి పోసే అవసరం లేదు. బ్లాక్ గ్రేప్ అయితే చక్కగా ఉంటుంది, దానికి పోయాలి. ఇందులో కూడా చాలా ఉప్పు వస్తుందండి. ఇది పడేయద్దండి, మొక్కలకి వేయండి. ఇది ఎక్కువ జ్యూస్ రాదండి, ఎందుకంటే వాటర్ పోయాం కాబట్టి చాలా తక్కువ వస్తుంది ఒరిజినల్ జ్యూసు. ఈ జ్యూస్ ఎలాగుందో కామెంట్ చేయండి. ఇందులో చక్కెర కానీ ఏమి కలపకండి, పుల్లగా ఉన్నా కానీ తాగేయచ్చు. నవ్వలేదు ఇబ్బంది అవుతుంది, బాగా పులుపు. తీగా ఉన్నప్పుడు తినొచ్చండి, సులువుగా తినొచ్చు. కానీ పుల్లగా ఉంటే తినలేము కాబట్టి ఇలా చేసుకోవడం బెస్ట్. గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి.